హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ దేవి. ఈరోజు రెసిపీ వచ్చేసి తమిళ చూసారు కదండి, జీడిపప్పు ములక్కాయ కర్రీ. ఈ రెసిపీకి ఇంట్లో జీడిపప్పులు ఉన్నాయి, అవి కాల్చడానికి ట్రై చేసాం కానీ అది ఫ్లాప్ అయింది. ఎక్కువ కాల్చేసాం అనమాట, మొత్తం బొగ్గు బొగ్గు అయిపోయింది. అంటే బాగున్నాయి మటుకి తీసుకున్నా. మీరు నార్మల్గా అయితే షాప్ దగ్గర నుంచి తెచ్చుకునే వాడండి. ఫైనల్గా అయితే జీడిపప్పును కాల్చి జీడిపప్పును సపరేట్ చేసుకున్నాను. తర్వాత బాదం కూడా కర్రీలో యాడ్ చేశాను. నేను బాదాన్ని నానబెట్టి దాన్ని పీల్ తీసుకుని పక్కన పెట్టుకున్నాను. అలాగే పీల్ తీసి పెట్టుకున్న బాదం పప్పు, కాల్చి పక్కకు పెట్టుకున్న జీడిపప్పును కూడా రెండు కలిపి మిక్సీ పట్టుకుని పేస్ట్లా పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. మీకు వీలైతే అల్లం వెల్లుల్లి కూడా మిక్సీ పట్టుకుని పెట్టుకోండి ఇంట్లోనే. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది ములక్కాయ జీడిపప్పు కర్రీ ఎలా చేయాలనేది. నేను జీడిపప్పు బాదం పప్పు ఈ క్వాంటిటీలో తీసుకున్నా చూపిస్తున్నాను కదా. అల్లం వెల్లుల్లి కూడా ఒక కొంచెం పెద్ద ముక్కే తీసుకున్నాను. ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయలు వేయించుకోవాలి. అవి కొంచెం దూరగా ఎగిన తర్వాత పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. ఇవి కలుపుకున్నాక ఇవి కూడా కచ్చపచ్చగా దూరగా మగ్గిన తర్వాత ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోండి. కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని కర్రీ మొత్తం ఉల్లిపాయలు మొత్తం మగ్గేటట్లుగా కలుపుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గబెట్టుకోవాలి. నేను మూత పెట్టి మగ్గించుకుంటున్నా 2 నిమిషాలు. తర్వాత మూత తీసి ఒకసారి అల్లం వెల్లుల్లి వేగేంత వరకు కలుపుకున్నాక ఇప్పుడు టమాటాలు యాడ్ చేశాను. టమాటాలు కూడా ఒకసారి కలుపుకొని ఇదే సేమ్ ప్రాసెస్ మూత పెట్టుకుని టమాటాలు మగ్గేంత వరకు మగ్గనిచ్చుకోవాలి. ఆ తర్వాత నేను టమాటాలు మగ్గిపోయిన తర్వాత ములక్కాయ ముక్కల్ని యాడ్ చేసుకున్నాను. కొత్త వారికి కూడా ఈజీగా అర్థమయ్యేటట్లుగానే నేను స్లో మోషన్లోనే వీడియో తీశాను. అలాగే మీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఇప్పుడు ములక్కాయలు మగ్గేంత వరకు ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని మగ్గపెట్టుకోవాలన్నమాట. ఇలా ములక్కాయలు మగ్గేంత వరకు లో ఫ్లేమ్లో మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన ములక్కాయల్లో ఇప్పుడు కారం యాడ్ చేసుకోవాలి. కారం మాత్రం మీ క్వాంటిటీ ఎంత తినగలరో అంత. నేనైతే 2 స్పూన్స్ యాడ్ చేశాను, వెజ్ కర్రీస్ కాబట్టి. అలాగే మీరు కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి, తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి. కారం కూడా ఒకసారి కలిపేసుకుని పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గించుకున్నాను. ఇలా మగ్గిపోయిన తర్వాత నేను వాటర్ని యాడ్ చేశాను అనమాట. ఇలా మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత వాటర్ యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత 2-3 మినిట్స్ ఆగి ములక్కాయ ముక్క ఉడికిందని అనిపించిన తర్వాత మనం ఇంతకు ముందే రుబ్బి పెట్టుకున్న బాదం అండ్ జీడిపప్పు పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి, ములక్కాయ ముక్క ఉడికిన తర్వాతే బాదం అండ్ జీడిపప్పు పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ముందుగానే యాడ్ చేసుకుంటే ములక్కాయ ముక్క ఉడకదు, గ్రేవీ కూడా దగ్గర పడిపోతుంది. నేను ములక్కాయ ముక్క ఉడికిన తర్వాత యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి ఆ మిశ్రమం అంతా కలుపుకొని మూత పెట్టి కర్రీ దగ్గరికి అయ్యేంత వరకు ఎగిరించుకొని తర్వాత గరం మసాలా యాడ్ చేసి కర్రీని ఉడికేంత వరకు, గ్రేవీ దగ్గర పడేంత వరకు ఉడికించుకున్నాను. అలాగే ఇలాంటి రెసిపీస్ మన ఛానల్లో ఇంకా మంచి వీడియోస్ ఉన్నాయండి. నాన్ వెజ్ కూడా ఎక్కువ నాన్ వెజ్ వీడియోస్ ఉంటాయి. అలాగే మన ఛానల్లో వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ మాత్రం క్లిక్ చేయండి. ఒకవేళ కానీ లాంగ్ వీడియో చూడడానికి మీకు ఇబ్బంది అవుతుంది, టైం లేదు అనుకుంటే కనుక షార్ట్ వీడియోస్ కూడా కర్రీ నేను అప్లోడ్ చేశాను వీడియోస్, అవి కూడా ఒకసారి చెక్ చేయండి. లాస్ట్లో కర్రీలో కొంచెం కరివేపాకుని యాడ్ చేశాను అంతే. ఈ కర్రీని నేను కొబ్బరి పాల రైస్లోకి అయితే ట్రై చేశానండి. సూపర్గా కుదిరింది కర్రీ, నాకైతే సూపర్గా నచ్చింది. అలాగే కొబ్బరి పాల రెసిపీ కూడా మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను, ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. నాకైతే కొబ్బరి పాల రైస్కి నేను ఫేవరెట్ అయిపోయాను. ఫస్ట్ టైం వండినా కూడా చాలా బాగా కుదిరింది. మీరు కూడా కంపల్సరీ ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. చిన్నపిల్లలు ఉంటే చాలా అంటే చాలా ఇష్టంగా ఇష్టపడతారు ఈ రెసిపీని.
కారం ఉండదు, స్పైసీనెస్ అస్సలు ఉండదు. మీ ఇంట్లో చిన్నపిల్లలు కూడా బాగా ఇష్టపడతారు. కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి. నేను ఏ వీడియోలోనూ చెప్పలేదు ఎన్నిసార్లు, కానీ ఈ వీడియోలో చెప్పాల్సి వస్తుంది. అలాగే మన ఛానల్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఏ రెసిపీ అయినా సరే ప్రిపేర్ చేయాలనుకుంటే అది తెలియకపోతే కనుక నాకు కామెంట్ చేయండి. నేను తెలుసుకుని మరీ మన ఛానల్లో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే ఈ వీడియోస్ తీయడానికి చాలా అంటే చాలా కష్టపడుతున్నామండి. వీడియోస్ తీయాలి, ఎడిటింగ్ చేయాలి. మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల కొంచెం సపోర్ట్గా ఉంటుంది. Do subscribe to my channel.